వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుని రాజును చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. శాంతి భద్రతలకు పెద్దపీటతో పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన సీఎం. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో పండుగలా మారిన వ్యవసాయం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ. వాలంటీర్ల సేవా గుణానికి గుర్తుగా అవార్డులు ఇవ్వడం గొప్ప నిర్ణయం. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దిండి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో మిగతా ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు జరగడం లేదని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ నల్లగాస్ జాన్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్జా దేవేందర్ నాయక్, ఎంపీటీసీ ఋషిపాక వెంకటయ్య, పార్టీ సీనియర్ నాయకులు దొంతినేని యాదగిరిరావు, గుర్రం రాములు, సాయిబాబా దేవాలయ చైర్మన్ పానుగంటి నరసింహ, వేణుగోపాల్, పూజారులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో అంటే ఒక నల్లగొండ జిల్లాలో 6.5 లక్షల టన్నుల ధాన్య సేకరణ చేయాలనే ఆలోచనతో ఇప్పటికీ 6,10,000 టన్నులు పూర్తి చేసినారు. ఇంకొక 40,000-50,000 టన్నులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ప్రధానంగా డిండి ప్రాంతంలోనే వరి కోతలు వెనుకకు అవుతా ఉంది. అయిపోయింది కోతలు మొత్తం. అయితే మాకు అధికారులు చెప్పిన ప్రకారం 40,000 టన్నులు ఒక ఈ డిండి ప్రాంతం నుంచే వస్తాయని, అంటే దేవరకొండ ప్రాంతం నుంచే వస్తాయని మిల్లర్లకు ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తయింది. మొదలు 100% ఇచ్చారు, తర్వాత 150% పెంచినారు. ఆ 150 కూడా టార్గెట్ పూర్తయింది. ఇప్పుడు 200% చేయమని మిల్లర్లను కోరినాము. కాబట్టి ఈ 40,000 టన్నులు 50,000 టన్నులు ఏవైతే ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి అన్నీ ప్రభుత్వం సేకరణ చేస్తుంది, అది పూర్తి చేస్తుంది. ఎందుకంటే యాసంగి పంటకు వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం మన ధాన్యాన్ని తీసుకోవట్లేదు, మన బియ్యాన్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే జనరల్గా యాసంగి పంట మనం బాయిల్డ్ రైస్ తయారు చేస్తాం, నూక రాకుండా ఉండాలని. కానీ గత సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ ఎఫ్సిఐ కానీ యాసంగిలో బియ్యాన్ని అంటే విద్యుత్ మీద సబ్సిడీ కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, రైతు బంధు కావచ్చు. ఈ నల్గొండ జిల్లాలో 4,80,000 మంది రైతులకు ఈ రైతు బంధు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు ఒక నల్గొండ జిల్లాలో ఇచ్చింది. రాష్ట్రంలో 65,000 కోట్లు రైతు బంధు పేరు మీద ఇచ్చింది. రైతు బీమా ద్వారా కూడా నల్గొండ జిల్లాలో 5,000 మంది పైన చనిపోయినారు. రైతు బీమా 2018లో పెట్టినప్పటి నుంచి నేటి వరకు 312 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చినాము. ఏ రైతు అయితే చనిపోతాడో అనుకోకుండా ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని చాలామందికి తెలియదు. రైతు బీమా అంటే ఒక రైతు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం 3,500 రూపాయలు ప్రీమియం కడుతుంది. చాలామందికి రైతులకు తెలియదు. దశరథ్ అంటే 60 సంవత్సరాల లోపు ఉండి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు మీద దాదాపు 33 లక్షల మంది రైతులు మన దగ్గర వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్లో వచ్చి పేరు నమోదు కాబడి ఉన్నటువంటి వాళ్ళందరి పేరు మీద కూడా
మొదలు ఇది పెట్టినప్పుడు 2200 రూపాయలు ఉండేది ప్రీమియం ఎల్ఐసికి కట్టి, ఇవాళ 3500 దాకా పోయింది. ప్రతి రైతు మీద 3500 కట్టి బీమా చేసి ఎల్ఐసికి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం 1700 కోట్లకు పైన చెల్లించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖది ప్రధానమైన పాత్ర అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవ వేడుకల సందర్భంగా సూర్యాపేట్ కొత్త బస్టాండ్ నుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం నిర్వహించిన ర్యాలీని ఆయన ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ శాంతి భద్రతలకు పెద్దపీట వేసి పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. డీఎస్పీ నాగభూషణం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సురేందర్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందని తెలిపారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు రైతులు గల్లా ఎగరవేసుకునే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం పట్ల రైతులు ఆదరణ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరారు. వరి సాగులో గతంలో 15వ స్థానంలో ఉండే తెలంగాణ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకుందని తెలిపారు. పంజాబ్ను కూడా దాటేసి మొదటి స్థానానికి చేరుకుంటామని విశ్వాసం ఉందని అన్నారు. పంట పండించడానికి విత్తనాలు ఉంటే సరిపోదని, సాగునీరు, విద్యుత్తు, పంట కొనే వ్యవస్థ వంటి అనేక సౌకర్యాలు ఉండాలని, కాబట్టి ఈ ప్రతి అంశం గురించి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని వివరించారు. వరి, పత్తి వంటి పంటలకు మాత్రమే పరిమితం కాకుండా మరింత లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మన దేశం ఇప్పటికీ ఏటా దాదాపు 1,00,000 టన్నుల పామాయిల్ను దిగుమతి చేసుకుంటుందని, కనుక పామాయిల్ వంటి పంటలు సాగు చేసే దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దౌన్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, जिला परिषद चेयरपर्सन शोभा तदर्लु पाल्गొన్నారు। तेलंगाना मॉडल क्या है बोले तो पूरा एक नदी को उठा के 80 मीटर्स के हाइट से नदी को उठा के 610 मीटर्स तक उठा के हमारे किसानों के खेतों तक लेके आना, वो तेलंगाना मॉडल है। 65 लाख किसानों को 65,000 करोड़ 5 साल में दिए, वो तेलंगाना मॉडल है। 5 लाख इंश्योरेंस हर एक किसान को दे रहे हैं, वो तेलंगाना का मॉडल है। हर एक खेत को पानी देने का मॉडल, हर एक किसान को अपने आंखों के पलकों के ऊपर रख के संभालने का मॉडल तेलंगाना का मॉडल है। यही मॉडल कल देश भर में चलेगा, ये बोलते हुए मैं आप सबसे विदा लेती हूँ। వాలంటీర్ల సేవా గుణాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప నిర్ణయమని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు। చీమకుర్తిలోని బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం జన్మభూమి కమిటీలలో దోపిడీ దొంగలను ఏర్పాటు, తమ సీఎం జగన్ గ్రామాల్లో స్వచ్ఛంద సేవలకు ఎంపిక చేశారని అన్నారు।
చంద్రబాబు నాయకుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తుక్కుతుక్కుగా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు సేవారత్న, సేవ వజ్ర బిరుదులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, మండల అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. కంచర్ల శ్రీలక్ష్మి, కొత్త కుమ్మరిపాలెం, నెక్స్ట్ రావాలి పక్కన సార్ కౌన్సిలర్స్ కొద్ది వాళ్ళ స్థలం వాటి వెనక ఉన్నటువంటి వాళ్ళ ముందు రావడానికి మూడవ ప్రస్తారం నెక్స్ట్ దోచమిట్ట కాలనీ, తర్వాత క్రిస్టియన్ పాలెం, గుడ్డు కృష్ణవేణి, నెక్స్ట్ రావాలి తొందరగా. తర్వాత సేవరత్న, వెంకట శివరామకృష్ణ. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, కష్టపడి పని చేయండి, ప్రతిఫలం అదే వస్తుంది. కష్టపడి పని చేస్తే ప్రతిఫలం మనం ఆశించక్కర్లేదు, అదే వస్తుంది. నాకు 60 ఇళ్ళు ఉన్నాయి. నేను జాయిన్ అయినప్పుడు ఎవరికి రేషన్ కార్డు సరిగా లేవు. నేను వచ్చిన తర్వాతే ఒక 20 మెంబర్స్కి పెట్టించాను, ఎమ్మటే వచ్చేసాయి. అలాగే పెన్షన్ కూడా 4 పెట్టించాను, 4 వచ్చాయి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే సంక్షేమ పథకాలు పెట్టినటువంటి జగనన్నకి మనందరం ఎప్పుడు రుణపడి ఉండాలి. పెట్టుకోండి. మనల్ని హేళనపరిచి మనల్ని కించపరిచే నాయకుడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరందరూ గమనించండి. మిమ్మల్ని అందరూ పెట్టిన జగన్మోహన్ గారు అంత కాలమే మనం ఉంటాం. ఆయన అందరూ ఉండాలంటే ఆయన పెట్టిన పథకాలని, అంతకుముందు ఏ పథకాలు వచ్చినా పేదవాళ్ళకి అందాలంటే ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి పవర్ లేదమ్మా, అంత పవర్ అంతా మీ చేతిలో పెట్టారు. మీరందరూ గెలిపించారు, వీళ్ళందరూ స్టేజ్ మీద కూర్చోబెట్టారు. మళ్ళా జగన్మోహన్ గారి కోసం, మన ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారి కోసం కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మళ్ళా మమ్మల్ని అందరిని కలిసి మా మీద ప్రేమ చూపించి మళ్ళా కుర్చీలో కూర్చోబెట్టి జగన్మోహన్ గారు సీఎం కుర్చీలో కూర్చోబెడితే మీరు అందరూ ఉంటారు. మీకు తగిన టైంలో శాలరీ కూడా పెంచుతారు కాబట్టి మీరు అందరూ కూర్చొచ్చి జగన్మోహన్ గారిని అంతకాలం మనం ఉంటామని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ఉత్సవమూర్తులకు విశేషాభిషేకం నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ బేడా మండపం వద్దకు తీసుకొచ్చి విశేష పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వివిధ నదీ జలాలు, అల్లరసాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో భాగంగా సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఒక్కరోజు నిత్య కళ్యాణం నిలిపివేశారు. ఆదివారం సెలవు దినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సీతారాములను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. సీతారాముల అభిషేకం అనంతరం అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని నీలం జూట్ మిల్లులో యాజమాన్యం తగ్గించిన 2 క్యాజువల్ సెలవులను వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నీలం జూట్ మిల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు హెచ్చరించారు. బైరీసింగుపురం వద్ద గల నీలం జూట్ మిల్ యాజమాన్యం తగ్గించిన 2 క్యాజువల్ సెలవులు పునరుద్ధరించి గతంలో మాదిరిగానే 6 క్యాజువల్ సెలవులు అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీసీఎల్ ఎస్డీవీ ప్రసాదరావుకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులకు 2 క్యాజువల్ లీవ్లు తగ్గించడం కార్మిక వ్యతిరేకమైన చర్య అని, దీనిని కార్మికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. యాజమాన్యం తప్పుడు పద్ధతులు అవలంబిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని అన్నారు. కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్న యాజమాన్యం మరోవైపు ఇస్తున్న సెలవులు తగ్గించడం సరైనది కాదని అన్నారు. కార్మికులు సంతకాలు చేసి యాజమాన్యానికి అందజేసిన కాపీని డీసీఎల్ కు అందజేశారు. తెలియజేయడం నిరసనగా నీలం జూట్ కార్మికుల్లో మొత్తం 371 మంది కార్మికులు ఈ విధానానికి యాజమాన్యం చేసిన తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి యాజమాన్యానికి అందజేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే విశాఖపట్నం జాయింట్ కమిషన్ లేబర్ వారి దృష్టికి కూడా తేవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నీలం జూట్ మిల్ యాజమాన్యం చేసినటువంటి ఈ తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులందరికీ కూడా 2 క్యాజువల్ లీవులు కూడా పునరుద్ధరిస్తూ 6 సెలవులు అమలు చేయాలని కోరుతూ ఈరోజు తప్పుడు పద్ధతులు మానుకొని ఏకపక్షంగా కార్మికుల తాలూకు సెలవులు రద్దు చేయడానికి వ్యతిరేకిస్తున్న కార్మికుల తాలూకు మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కార్మికులందరికీ క్యాజువల్ లీవులు 6 యథావిధిగా కార్మికుల తాలూకు లీవ్ రికార్డులో నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే 2022లో 2 పబ్లిక్ హాలిడేకి సంబంధించి దసరా, దీపావళికి సంబంధించిన 2 సెలవులను కూడా 2023లో కార్మికులందరూ కూడా యాజిటీస్గా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం కానీ తప్పుడు పద్ధతులు మానుకొని కార్మికుల తాలూకు సెలవులు యథావిధిగా అమలు చేస్తూ కార్మికుల తాలూకు సమస్యను పరిష్కారం చేయని పక్షంలో కార్మికుల తాలూకు పోరాటం తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి నీలం జూట్ మిల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. సెలవులు 2 తగ్గిస్తే సహించం. పరిశ్రమ ప్రారంభం నుండి వస్తున్న విధానానికి తూట్లు పొడిస్తే సహించం. కార్మికులందరికీ 6 క్యాజువల్ లీవులు వెంటనే అమలు చేయాలి. తగ్గించిన 2 సెలవులు వెంటనే పెంచాలి. తగ్గించిన 2 సెలవులు వెంటనే పెంచాలి. కార్మికుల పొట్టలు కొడితే సహించం. కార్మికుల పొట్టలు కొడితే సహించం. నీలం జూట్ యాజమాన్యం గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంగా సెస్ పాలకవర్గం పనిచేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో లూజ్ వైర్లు మిడిల్ పోల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు తోడ్పాటు అందించి నాణ్యమైన సేవలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు నారాయణోజు సతీష్, ప్యాక్స్ డైరెక్టర్ కట్టా బాపురావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా కొన్ని పోలు ఉన్నాయి. అంశాల వారికి అంటే కొద్దిగా వచ్చినా కొద్దీ అన్ని పోలు కూడా వేయడం జరుగుతుంది. తను కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మన గ్రామంలో లూజ్ పోలు ఎన్ని ఉంటే అన్ని రాబోయే రోజులలో మొత్తం కూడా క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా లూజ్ కనెక్షన్ అనేది లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతులు కూడా పోలు శాంక్షన్ తీసుకున్నప్పుడు 2 పోలు 3 పోలు అవసరం ఉన్నప్పుడు ఒకటే పోలు తీసుకొని అప్పటిమందం తాత్కాలికంగా ఆలోచన చేస్తారు. అప్పుడు ఒక పోలు వేసుకొని తర్వాత ఇదంతా లూజ్ పోల్ అయినాయి, లూజ్ వైర్ అయింది అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. కాబట్టి శాంక్షన్ ఇచ్చేటప్పుడే ఇప్పుడు ఆ హెల్పర్లు కానీ
అంజిరెడ్డి గారు కూడా మనం ఏంటంటే శాంక్షన్ చేసేటప్పుడు కరెక్ట్ పోలు 50 మీటర్లకు ఒక పోలు వేస్తారు కాబట్టి తప్పనిసరిగా అన్ని పోలు అప్పుడు శాంక్షన్ కట్టించుకుంటేనే మళ్ళీ ఫ్యూచర్లో మనకి లూజ్ పోల్ అనేది రాదు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగానే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు ఇది వరి కోతల సమయం కాబట్టి కోతలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే ఈ పోళ్ళు నిలబెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ నాట్లేసే టైంలో మళ్ళీ వేద్దామనగానే వేయరాదు కాబట్టి ఇప్పుడే వారికి కూడా ఇంకా మళ్ళీ కోరుకునేది ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి లూజ్ పోళ్ళు 50 దాకా ఉన్నాయి. దాదాపు మీకు వీలైనంత త్వరగా ఎక్కువ శాతము ఈ ఏవైతే పూర్తి కిందికి వంగిన ఏవైతే ఉన్నాయో అందులో ముందు వరుసగా వేసి మిగతావి కూడా వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అనే ఉద్దేశం కొద్దీ అన్న సూచించడం జరిగింది. అన్న చెప్పంగానే మనకు ముస్తాబాద్ మండలానికి ఇప్పుడు 200 లూజ్ పోల్ ఇచ్చారు. మండలం లెవెల్లో గ్రామాలకు ప్రతి గ్రామంకి కూడా కొన్ని వేసి ఇప్పుడు ఎందుకంటే రైతులకు అంత 15 రోజుల టైమే ఉన్నది. మళ్ళీ పొలాలు దుంతారు, వేయడం కూడా అంత సాధ్యం కాదు ఇంత తొందరగా వేసుడు. ప్రతి గ్రామంలో కొన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ ఉన్నాయైతే వేయడం జరుగుతుంది. రైతులు కూడా ఏంటంటే సపోర్ట్ వైర్లు వీకేస్తారు, పొలం కాడ జాగబోతుందని సపోర్ట్లు తీయడంతోనే ఇవి లూజ్ అవుతున్నాయి. రైతులు కూడా కొంతవరకు సహకరించాలి. ఓన్లీ కరెంట్ వాళ్ళతోనే సాధ్యమయ్యే పని కాదు. అందరికీ చాలా వరకు అన్న చెప్పినట్టు కొన్ని గ్రామాలలో కూడా కొంతవరకు ఇప్పుడైతే సాధ్యం చేస్తాం. వర్షాకాలం పంటల మీద అయితే చాలా వరకు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కొన్ని గ్రామాలే ప్రతి పసలకు 5-6 గ్రామాలు తీసుకొని మేము మొత్తం చేయడానికి ఒప్పుకుంటాం. అందరికీ నా కృతజ్ఞతలు. పశ్చిమ గోదావరి భీమవరం నియోజకవర్గం వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త బండారు మణికంఠ పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జనసేన నాయకులు, వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మధ్య పోలీస్ స్టేషన్లోనే తోపులాట జరిగింది. ఒక సమయంలో ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బొలెరో వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న సీట్లోనే నేతాజీ అనే వ్యక్తి ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోన్లో లేకపోయారుగా. అరే రే అదే పట్టింది అన్న మెయిన్ నా నుంచి అదే పట్టింది అన్నా. మెయిన్ పట్టింది ఆనందంగా గడుపుదామని కుటుంబంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వెళ్లిన పర్యాటకుడు గోదావరిలో మునిగి మృతి చెందాడు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నవరం మండలం రాజులపాలెం గ్రామానికి చెందిన రాయుడు రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. గోదావరి వద్ద గల గజ ఈతగాళ్లు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుని రాజును చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. శాంతి భద్రతలకు పెద్దపీటతో పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన సీఎం. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో పండగలా మారిన వ్యవసాయం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ. వాలంటీర్ల సేవా గుణానికి గుర్తుగా అవార్డులు ఇవ్వడం గొప్ప నిర్ణయం. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.